కైకలూరు నియోజకవర్గ ప్రజల చేత తిరస్కరింపబడిన గోవ మహేశ్వరరావు గారు మీ అబద్ధపు అసత్య ప్రచారాన్ని ప్రజలకు నమ్మే పరిస్థితిలో లేరు. దీన్ని దృష్టిలో ఉంచుకునే మీరు మనం మాట్లాడిన తీరు ఇది మేమంటున్నది కాదు, కైకలూరు నియోజకవర్గ ప్రజలు అంటున్న తీరు. మీరు కానీ మా పెద్ద ఆయన మనందరి పెద్ద ఆయన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు పంచికట్టుకుంటే మీరు పంచికట్టుకుంటే మీరే పిల్లలతో ఉండాలని చెప్పి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు, మేం కాదు. అదొకసారి ఆలోచన చేసుకోండి. అదే విధంగా మీరు మన ప్రెస్ మీట్ లో నోరు జారి చేపల దొంగ అన్నారు. మీరు ఫస్ట్ నుంచి దొంగ చేప వ్యాపారం చేసి దొరికిపోయిన మీరే చేపల దొంగ. అది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, మీకు మీ కుటుంబ సభ్యులుగా తెలుసు అని చెప్పి ఈ రోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అదే దొంగతనం చేసి దొరికిపోతే అప్పుడు ఇప్పటి మన పెద్ద శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు అప్పుడు ఏ పదవి లేదు ఆయనకి, ఒక మాజీ ఎమ్మెల్సీ. ఆయన మిమ్మల్ని కాపాడింది వాస్తవం కదా, అది మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ తెలియజెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి అడుగుతున్నాం. అదే విధంగా ఈ రోజు సైకో సైకో అంటున్నారు. సైకో మేం కాదు, మీకు ఎప్పుడో 2019-24లో ఆ జగన్ రెడ్డికి సైకో నామకరణం చేయడం, ఇక నియోజకవర్గ ప్రజలు కూడా మీకు మీ కొడుకులందరికీ కూడా సైకో నామకరణం చేశారు. అందులో దృష్టిలో ఉంచుకునే మన 2024లో మిమ్మల్ని ఇంటికి పంపిన చరిత్ర ఈ రోజు కైకలూరు నియోజకవర్గ ప్రజలది. మీ అబద్ధాన్ని మీ అసత్య ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. అదే విధంగా దళిత జాతిని కూడా మీరు నియోజకవర్గంలో ఎలా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. ముదినేపల్లి మండలం శ్రీహరిపురంలో ఒక దళిత బాలికని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తి ఆ వాడుకుని అమ్మాయిని చంపేసే పరిస్థితిలో ఆనాడు మేము ఆదుకుంటే గానీ అతనికి శిక్ష పడి ఆ అమ్మాయికి ఎస్సీ ఎస్టీ సర్కార్ నుంచి రావాల్సిన నిధులు మై చేతులతోనే మేము వెళ్ళి మీకు మేల్కొల్పు చేసే ఇచ్చిన సందర్భం మేము మర్చిపోయారా అని అడుగుతున్నాం. అదే విధంగా ముదినేపల్లిలో ఒరే నాగేంద్రాన్ని మీరే చంపేశారు, మీ పార్టీలో చంపారని సాక్షాత్తు ఆవిడ అతని భార్య అందరికీ మరపెట్టుకుంటే ఆ కేసుని నీరుగా చేశారు. అదేవిధంగా కల్దింగుల మండలంలో మన దళిత కుర్రాన్ని గాంధీ షాప్ దగ్గర రంపం ప్లేట్తో కోసేస్తే మీరు దానిపైన ఏం చర్యలు తీసుకున్నారు? ఇవన్నీ మా దళిత జాతి మీరు మర్చిపోయారనుకుని ఇవాళ మా దళిత జాతి ఉద్ధరించినట్టు ప్రెస్ మీట్లు పెట్టి ఈ రోజులో మా నియోజకవర్గ పెద్ద అంటే మీకు మంచి చేసి మాకు మంచి చేసిన పెద్ద శాసనసభ్యులు డాక్టర్ కామినేని గారిపై ప్రచారాలను చూస్తే మాత్రం ఈ రోజు నియోజకవర్గంలో ఉన్న దళితులు కానీ అదేవిధంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కానీ ఎవరో సహించరని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరిన్ని రోజుల్లో మీరు అభివృద్ధి పైన చర్చించండి. మేమేమన్నా ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే ఎక్కడన్నా ప్రజలకు అన్యాయం అక్రమాలు జరిగితే వాటిని మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే ఇందాక మా గురువు చెప్పారు కమిలవెట్ల గారు, అలాగే మేమందరం మా కార్యకర్తల దృష్టికి తీసుకొచ్చిన ఎవరి స్థాయిలో వారు ప్రజలకి నియోజకవర్గానికి మంచి చేసి మేము ప్రజలందరితో మంచి అనిపించిన విధంగా ఉన్నాం. అది మానేసి మీరు అబద్ధపు సత్యాలు చేస్తే మేము దేనికైనా రెడీగా ఉన్నామని చెప్పి ఈ వేదిక నుండి చెప్తున్నాం. రేపటి నుంచి మీరు నియోజకవర్గ అభివృద్ధి ప్రజలపై అభివృద్ధి కోసం సహకరించమని చెప్పి ఈ పత్రికాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.